నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు గుంత పొంగనాల రెసిపీ చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ, సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. పిల్లలు కూడా అందరు ఇష్టపడతారు. ఎలా చేయాలో చూసేద్దాం. ఈరోజు నేను దోస పిండితో గుంత పొంగనాలు వేస్తున్నాను అనమాట. దోస పిండి మామూలుగా మనకు తెలిసిందే కదండి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల రైస్ వేసుకోవాలి. అలానే 1 చెంచా మెంతులు ఒక 8 అవర్స్ అన్న నానబెట్టుకొని తర్వాత రుబ్బేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నా దోస పిండి బాగా ఫర్మెంట్ అయిపోయిందనమాట. ఈ గుంత పొంగనాలకి పిండి కొంచెం పులిస్తే బాగుంటుందండి. నేను పిండి రుబ్బుకునేప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. గుంత పొంగనాలు ఒక్కొరు ఒక రకంగా చేస్తారండి. కొంతమంది తాలింపు వేసుకొని తాలింపులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత ఈ దోస బ్యాటర్లో యాడ్ చేసేసుకుంటారు. ఇంకొంతమంది అయితే పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని దోస బ్యాటర్లోకి వేసుకుంటారు. సింపుల్గా నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. దోస బ్యాటర్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే 2 చిన్న క్యారెట్స్ తురిమేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు, తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 20 వరకు తీసుకున్నాను అనమాట. బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలే. సో ఇవి మిక్సీ వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకోవచ్చు కూడా. నేనైతే మిక్సీ పట్టాను. పిల్లలకి పంటి కిందకి పడితే కనుక వాళ్ళకి పచ్చిమిరపకాయ అంతగా నచ్చదు కదా, అందుకని మిక్సీకి వేసేసాను. మిక్సీకి వేస్తే వాళ్ళకి అంతగా తెలియదు అనమాట. రంగు కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత అంతా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నేను దోస బ్యాటర్లో సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయట్లేదు. అంతా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటాను. పిండి కొంచెము గట్టిగా ఉంది చూడండి. సో నేను ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటాను. పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకున్నాను కదా, సో మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి కలిపేసుకుంటున్నాను. చూడండి, గుంత పొంగనాలకి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అన్ని గుంతలలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకైనా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల లోపల చూడండి, మనం మూత తీసి చూస్తే కనుక ఇలా ఉంటుంది. మనకి గుంత పొంగనాలన్నీ చక్కగా పొంగింటాయి. అదే కాకుండా ఆరిపోయినట్లు ఉంటుంది చూడండి పైన. అప్పుడు మనము ఇంకొక సైడ్కి తిప్పుకోవాలన్నమాట. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. పైన ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకొక సైడ్కి తిప్పుకోవచ్చు. లేదంటే సరిపోతుంది అనుకుంటే అలానే తిప్పుకోవచ్చు. గుంత పొంగనాలని తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత చేసి చూడండి ఒకసారి, మనకి గుంత పొంగనాలు చక్కగా ఇంకో సైడ్ కూడా ఉడికిపోయి ఉంటాయి. తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అంతే అండి. గుంత పొంగనాల రెసిపీ చాలా ఈజీ. కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. అలానే పిల్లలు లంచ్ బాక్స్కి కూడా పంపించచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇదే విధంగా మిగతా గుంత పొంగనాలన్నీ కూడా వేసుకోవాలండి. ఫస్ట్ ఒక వాయ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వాయ వేసుకునేటప్పుడు అన్ని గుంతలకి మళ్ళీ 1/2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాటర్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అదే రిపీట్ చేయాలండి. ఈవినింగ్ టైమ్స్ కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ మనకి ఏదైనా ఆయిల్ ఐటమ్ తినాలనిపిస్తుంది కదండి, బజ్జీలు, బోండాలు ఇలా. సో ఒకవేళ ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటే ఈ గుంత పొంగనాలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఆల్రెడీ పచ్చికారం యాడ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా చట్నీ ఏం చేయట్లేదు. జస్ట్ కారం పొడి చల్లుకొని తినేస్తాము. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట క్రిస్పీగా, లోపల చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.